ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు స్టాక్ మార్కెట్లో జీటీటీ ఆర్డర్ అంటే ఏంటి చూద్దాం. సో జీటీటీ ఆర్డర్ అంటే ఏంటి అండ్ సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది రెండు విషయాలు కూడా మనం ఇక్కడ చూద్దామండి. ఓకే, తర్వాత మీకు మొబైల్లో యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మొబైల్ ద్వారానే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుందండి. సో మీకు చాలామంది మొబైలే యూజ్ చేస్తారు కాబట్టి అందులో ఏ విధంగా చేయాలని మీకు యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు జీరో ద కైట్ అనమాట. ఇది వచ్చి యాప్ వచ్చేసి సో అన్ని యాప్లలో కూడా మనకు జీటీటీ అనేది ఉంటుంది. సో దేంట్లో అయినా మనం ఇవ్వచ్చు. సో ముందుగా ఒక స్టాక్ అయితే మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ విప్రో. ఓకే, సో విప్రో సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఒక స్టాక్ను విప్రో సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి మనకు వ్యూ చార్ట్ తీసుకుందాం. ముందు వ్యూ చార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ జీటీటీ ఎలా ఇవ్వాలన్నది కూడా చెప్తాను. సో ఇది మనకు టైం స్పాన్ వచ్చేసి మనకు ఓకే, సో 10 minutes 15 minutes 30 minutes నేనైతే 15 minutes సెట్ చేశాను. ఓకే, సో యాజ్ పర్ మీరు ఏ విధంగా అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తారో అది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసినట్లయితే సో ఇది డౌన్, ఇది అప్. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే నేను ఈ జీటీటీ ఆర్డర్ అనేది ఏదైతే ఇస్తున్నానో దీనికి సంబంధించి ఓకే, ఇది స్టాప్ లాస్ వచ్చేసి మనము ఇది ఉన్నటువంటి డౌన్ ఇక్కడ ఇస్తున్నాను. సో 292 ఎగ్జాంపుల్ మాత్రమే. సో 292 అనేది స్టాప్ లాస్ ఇవ్వాలనుకుంటున్నాను. టార్గెట్ వచ్చేసి నేను 296. సో 296 ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను బై చేస్తున్నాను. సో బయింగ్ ప్రైస్ వచ్చేసి 293 అనమాట. 293. సో ఈ విధంగా మనం జీటీటీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మనం కనుక ఈ ఆర్డర్ అనేది సో స్టాప్ లాస్ కనుక హిట్ అయితే మనకు 292 వరకు, అదేవిధంగా టార్గెట్ హిట్ అయినట్లయితే 296 వరకు రెండు ఒకేసారి ఏ విధంగా ఇవ్వచ్చు అన్నది మనం ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ముందు నేను ఇక్కడ బై పైన క్లిక్ చేస్తున్నాను. సో బై క్వాంటిటీ ఇస్తున్నాను 10. ఓకే, చూడండి ఇక్కడ మనకు రెండు ఆప్షన్ కనిపిస్తున్నాయి, స్టాప్ లాస్ అండ్ జీటీటీ. సో ఆల్రెడీ మీకు స్టాప్ లాస్ సంబంధించి వీడియో అందించాను, మొబైల్లో ఏ విధంగా చేయాలన్నది. ఇప్పుడు మనం చూస్తే జీటీటీ మాత్రమే. సో ఇక్కడ జీటీటీ పైన క్లిక్ చేస్తాను. చూడండి మనం జీటీటీ పైన క్లిక్ చేస్తే మనకు ఈ 10 క్వాంటిటీ ఏదైతే ఉందో సో ఇది మార్కెట్ ప్రైస్ లేదా ఇట్లా కూడా తీసుకోవచ్చు మనం, లిమిట్ ఆర్డర్. ఓకే, 294 ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో 294 అంటే మనకు ఇక్కడ జీటీటీ ఆర్డర్లో వచ్చేసి మనకు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అని చెప్పేసి రెండు ఆప్షన్ కనిపిస్తున్నాయి, స్టాప్ లాస్ అండ్ టార్గెట్. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి డిఫాల్ట్గా అయితే మనకు -5% కనిపిస్తుంది, టార్గెట్ +5% అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది, -5% కావచ్చు +5% కావచ్చు, ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, అప్రాక్సిమేట్లీ మనం ఒక 300 తీసుకుందామండి. ఓకే, 300 కూడా మనము ఈ యొక్క టార్గెట్ ఈ యొక్క స్టాక్ను మనం కొందాం అనుకుంటున్నాము 300 వద్ద. సో 300 పెట్టినప్పుడు ఇది -5% అంటే దీని స్టాప్ లాస్ ఎంత అవుతుంది, ఇక్కడ మనం -5% పెట్టగానే సో 5 3 15 అంటే 15 రూపీస్ అనేది ఇందులో మైనస్ చేస్తే మనకు 285 అనేది మనకు స్టాప్ లాస్ అవుతుంది అనమాట. అండ్ 5% అనేది మనం టార్గెట్ పెట్టామనుకోండి. సో 315 అనేది మనకు టార్గెట్ అవుతుందండి. ఓకే, సో ఈ విధంగా ఏదైతే మనకు స్టాప్ లాస్ కావచ్చు టార్గెట్ కావచ్చు ఇందులో ఏదైతే మరి హిట్ అవుతుందో సో దాని ప్రకారం రెండవది క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ టార్గెట్ హిట్ అయింది అనుకోండి, సో ఆటోమేటిక్గా స్టాప్ లాస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే మనకు టార్గెట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క జీటీటీ అనేది ఇవ్వచ్చు, జీటీటీ ఆర్డర్ అనేది ఇవ్వచ్చు అనమాట. అండ్ జీటీటీ ఆర్డర్లో వచ్చేసిందంటే మనకు 1 year వరకు ఇది యాక్టివ్లో ఉంటుందన్నమాట. సో 1 year వరకు అంటే ఈ యొక్క ఆర్డర్ ఇచ్చామంటే 1 year వరకు మనకు యాక్టివ్లో ఉంటుంది కాబట్టి 1 year వరకు ఆ జీటీటీ ఆర్డర్ అనేది పనిచేస్తుంది. ఓకే, సో ఒకసారి స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ హిట్ అయిన తర్వాత మళ్ళీ జీటీటీ ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది అనమాట. సో ఇందులో కూడా మనము మార్కెట్ ఇవ్వచ్చు, లేదంటే మనం ఒక సమ్వాట్ ఇక్కడ ప్రైస్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఏ ప్రైస్ వద్ద మనము ఈ యొక్క జీటీటీ ఆర్డర్ని మనం తీసుకుంటాము అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ప్రైస్ కూడా కనిపిస్తుంది చూడండి. ఓకే,
సో ఇది మనకు జీటీటీ ఆర్డర్కి సంబంధించి ఒకేసారి మనము స్టాప్ లాస్ టార్గెట్ రెండు కూడా ఫిక్స్ చేసి ఆ యొక్క స్టాక్ను మనం బై చేయవచ్చు అనమాట. సో బై చేయవచ్చు లేదంటే సెల్ చేయవచ్చు, ఏ విధంగా అయినా కానీ మనకు ఆర్డర్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఇందులో వచ్చేసి మనకు ఇంట్రా డే అంటే సేమ్ డేలో మళ్ళీ కొని అమ్మివేయడము 15 minutes బిఫోర్ ఆఫ్ ద క్లోజింగ్ ఆఫ్ టైమింగ్ అనమాట. సో క్లోజింగ్ టైంకు బిఫోర్ మనం 15 minutes ఇంట్రా డే అనేది క్లోజ్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇది లాంగ్ టర్మ్ అంటే నెక్స్ట్ డే నుండి ఎన్ని రోజులైనా మనం దాన్ని కంటిన్యూగా హోల్డింగ్ చేయొచ్చు అనమాట స్టాక్ని. సో ఈ విధంగా మనము ఈ యొక్క జీటీటీ ఆర్డర్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది జీటీటీ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో అన్ని యాప్లలో కూడా ఈ యొక్క జీటీటీ ఆర్డర్ అనేది మనకు ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది ఫ్రీగా మనకు అందించడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరొక వీడియోలో మరింత సమాచారం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.